ఇప్పుడు మనకు కర్ణాటక తరహాలోనే గుల్బర్గాలో ఒక అసెంబ్లీ ఒకటి పెట్టారు, 6 నెలలకు ఒకసారి అక్కడ క్యాబినెట్ సమావేశం ఒకటి జరగాలి, హైకోర్టు బెంచ్ ఒకటి పెట్టారు. అలాగే కర్నూలులో కూడా పెడితే రాయలసీమ అనేది పెద్ద అభివృద్ధి చెందుతుంది. ఇవి రావడం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది కదా, వీటి మీద ఏమన్నా డిమాండ్ ఉందంటారా? వాటి మీద పెద్ద ఉపాధి ఏం కలగదు, ఒక హైప్ క్రియేట్ కావచ్చు. అంటే ఒక హైకోర్టు బెంచ్ వచ్చింది అనుకోండి, చుట్టుపక్కల హోటల్స్ వస్తాయి, కిరాణా కొట్టులు వస్తాయి, లాడ్జ్లు వస్తాయి, రాకపోకలు పెరుగుతాయి, ట్రావెలింగ్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇదంతా కూడా లాభార్జనే. అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా. ఒక అసెంబ్లీ బెంచ్ వచ్చింది అనుకోండి, అక్కడ మినీ అసెంబ్లీ వచ్చింది అనుకోండి, క్యాబినెట్ సమావేశం అయితే రాకపోకలు, మంత్రులు ఎమ్మెల్యేలు రాకపోకలు పెరుగుతాయి, లాడ్జుల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు మీరు ఒక అసెంబ్లీ సెషన్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు, మొత్తం గవర్నమెంట్ అంతా కదలాలా. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది కదా, కర్ణాటకలో జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, మనందరం చూస్తున్నాం. వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఒక పద్ధతిలో ఒక నడచాలని చూస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం వాటన్నిటిని హైకోర్టు బెంచ్ రావడం అనేది చాలా మంచి పరిణామం. డెఫినెట్గా దాని మీద కర్నూలులో కానీ, అనంతపూర్లో కానీ, కడపలో కానీ, రాయలసీమలో ఎక్కడో దగ్గర ఒక బెంచ్ పెట్టడం అనేది చాలా అవసరం. దాని మీద గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కొత్త సమస్యలు సృష్టించే బదులు ఉన్న వాటిలో చేసుకొని ఉన్న వాటిలో ముందుకెళ్తే కొంచెం అభివృద్ధి జరుగుతుంది. దాని బదులు ఒక ఇండస్ట్రీ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా చాలా మంచిది. ఏపీ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, తమిళనాడు కర్ణాటక తరహాలలో అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగితే బాగుంటుంది. అంటే ఒక అమరావతికో ఒక విశాఖపట్నంకో అక్కడ కాకుండా వికేంద్రీకరణ అవసరం. ఆ వికేంద్రీకరణ అనేది అటువైపు ఆంధ్ర సైడ్ జరుగుతుంది తప్పితే తెలంగాణ అంటే మన రాయలసీమ సైడ్ అయితే వికేంద్రీకరణ లేదు సార్. మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఇంతకాలం జరిగింది వేరు. ఇంతకాలం డెఫినెట్గా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఇంతకాలం మొత్తం హైదరాబాద్లో తెచ్చిపెట్టాం. నేనైతే పర్టికులర్గా రీజనల్ డెవలప్మెంట్ జరగాల, రూరల్ డెవలప్మెంట్ జరగాలని నేను 2007 నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అదే దిశలో ఆలోచిస్తుంది. అందుకనే విజయవాడ గుంటూరు క్యాపిటల్ ఉంది, విశాఖపట్నం ఆల్రెడీ ఐటీ పరిశ్రమ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ. ప్లస్ ఫార్మా ఇండస్ట్రీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాయలసీమని ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. అది రీజనల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆలోచన ఉంది, మాకు ఆలోచన ఉంది. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. రీజనల్ డెవలప్మెంట్ జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఐడెంటిఫై కూడా చేశారు. ఎందుకంటే లాస్ట్ పోయిన 50-60 సంవత్సరాల నుంచి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి చాలా మంచి ఆలోచన ఉంది. వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై కూడా చేశారు, ఇంకొకసారి తప్పు చేస్తే ఇబ్బంది పడతామని చెప్పేసి. మీరు ఖచ్చితంగా నమ్మండి, రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నియోజకవర్గానికి సంబంధించి మీరు బరిలో ఉన్నారు. అయితే టీడీపీ మీకే ఎందుకు టికెట్ ఇచ్చిందంటే, మిమ్మల్ని అభ్యర్థిగా ఎందుకు ప్రకటించిందంటే, ఇప్పటికే అనంతపురంలో గతంలో పరిటాల రవిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చిన గడ్డం సుబ్రహ్మణ్యం కూడా గ్రాడ్యుయేట్, ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి అటు ఎమ్మెల్యే టికెట్ కోసం అయితేనే ఎమ్మెల్సీ టికెట్ కోసం కూడా వేచి చూస్తున్నారు. గడ్డం సుబ్రహ్మణ్యంకి ప్రతిసారి కూడా చేదెదురవుతుంది ఆయనకు అసలుకి. అయితే కేజే రెడ్డి గారికి టికెట్ దక్కడం అనుకున్న అంతరం ఏమిటి, ఎవరు సపోర్ట్తో వచ్చింది మీకు టికెట్? నాకు ఎవరు సపోర్ట్ లేదండి. చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన ప్రకారం ఒక న్యూట్రల్ క్యాండిడేట్, ఒక చదువుకున్న వ్యక్తి, పరిశ్రమల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, రీజనల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్న వ్యక్తికి ఇవ్వాలనే వారి మదిలో వచ్చిండొచ్చు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా రీజనల్ డెవలప్మెంట్ జరగాల, రూరల్ డెవలప్మెంట్ జరగాల, నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి వారితో 2-3 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే అనంతపూర్ మా ప్రాజెక్టు ఏప్రిల్లో వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను, సార్ ఇప్పుడు కానీ మీరు ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా రూరల్ ఏరియాకు న్యాయం చేయలేకపోతే ఇంకెప్పటికీ ఎవరు చేయలేరు, ఖచ్చితంగా మీ సహకారం అవసరం అని చెప్పడం జరిగింది. ఏమన్నా వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.